వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో భాగంగా ఈరోజు 5 ఇయర్స్ ప్లాన్కి సంబంధించినటువంటి ఈ టాపిక్ అయితే చూద్దాం. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ టాపిక్ని కంపల్సరీగా చదువుకోండి. ఇక ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఈ 5 ఇయర్స్ ప్లాన్ మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంతవరకు అడుగుతూ వచ్చారు, ఏ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, వాటిని ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ అయితే ఉంచుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు జీకేకి సంబంధించినటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ పీడిఎఫ్స్ మాకు చదువుకోవడానికి కావాలి అనుకున్న వారు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఈ పీడిఎఫ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి, అంటే అక్కడ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఇంకొక విషయం ఏంటంటే, నిన్నటి రోజు జనాభా లెక్కలకు సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ టాపిక్ సంబంధించినటువంటి వీడియోని కూడా ఎవరైనా చూడనట్లయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, దాన్ని కూడా చూసుకోండి. భారతదేశంలో ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో మహలానోబిస్ మోడల్ ఏ ప్రాథమిక అంశంపై దృష్టి సారించింది అంటే మనకి భారీ పరిశ్రమలు మరియు మూలధన వస్తువులు. ఓకేనా, భారీ పరిశ్రమలు అనేదాన్ని మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, మనకి ఇక్కడ ఏంటి, మహలానోబిస్ మోడల్ అనేది భారీ పరిశ్రమలకు సంబంధించింది. ఈ క్వశ్చన్ చూడండి. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో గరీబ్ హఠావో నినాదాన్ని ప్రవేశపెట్టారు? గరీబ్ హఠావో అనగానే 5వ ప్రణాళిక గుర్తు రావాలి, 5th ప్లాన్ అనేది మీకు గుర్తు రావాలి. ఓకేనా, గరీబ్ హఠావో 5th ప్లాన్. ప్లాన్ హాలిడే ఏ సంవత్సరాల మధ్య అమల్లో ఉంది? ప్లాన్ హాలిడే అనేది మనకి 1966 నుంచి 69 వరకు అండి. 66 నుంచి 69 వరకు ఈ సంవత్సరాలు మనకి ప్లాన్ హాలిడే అంటాం. మనకి ఈ మధ్యకాలంలో 66 నుంచి 69 వరకు ఈ మధ్యకాలంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధాలు జరిగాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కరువులు వచ్చాయి, రూపాయి విలువ కూడా తగ్గింది. సో ఓకేనా, ఈ పాయింట్లు కూడా చూసుకోండి. మనకి ప్లాన్ హాలిడే అనేది 1966 నుంచి 69 వరకు. 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన నినాదం లేకుంటే లక్ష్యం ఏమిటి అంటే, 12వ పంచవార్షిక ప్రణాళిక యొక్క లక్ష్యం ఏంటంటే వేగవంతమైన, స్థిరమైన మరియు మరింత కలుపుకొని పోయే వృద్ధి అన్నమాట. ఓకేనా, వేగవంతమైన, స్థిరమైన మరియు మరింత కలుపుకొని పోయేటటువంటి వృద్ధి. ఏ ప్రణాళిక కాలంలో భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది? ఏ ప్రణాళిక కాలంలో అంటే మనకి 2వ ప్రణాళిక కాలంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకోవడం జరిగింది. రోలింగ్ ప్లాన్ ఏ ప్రభుత్వ హయామాలో ప్రారంభమైంది? రోలింగ్ ప్లాన్ అనేది జనతా ప్రభుత్వ హయామాలో మనకి ప్రారంభం అవడం జరిగింది 1978. ఈ సంవత్సరం కూడా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏంటంటే మొరార్జీ దేశాయ్ హయామాలో అనమాట, ఆ పేరు కూడా గుర్తుంచుకోండి. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో నీలి విప్లవం ప్రారంభించబడింది అంటే 7వ పంచవర్ష ప్రణాళిక 7th ప్లాన్లో మనకి నీలి విప్లవం అనేది ప్రారంభించబడడం జరిగింది. అయితే ఈ యొక్క నీలి విప్లవం అంటే ఏంటంటే చేపల ఉత్పత్తికి సంబంధించింది. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనాపై ఆధారపడింది అంటే మనకి హరోడ్ డోమర్ మోడల్. ఓకేనా, హరోడ్ డోమర్ మోడల్ మీద ఆధారపడడం జరిగింది. ఇదేంటంటే వ్యవసాయానికి సంబంధించింది. ఓకేనా, ఏంటి హరోడ్ డోమర్ మోడల్ అనేది వ్యవసాయానికి సంబంధించింది. మహలానోబిస్ మోడల్ అనేది చెప్పాను, ఇండస్ట్రీస్ పరిశ్రమలు గుర్తుంచుకోమని చెప్పి. 8వ పంచవర్ష ప్రణాళిక ఏ కారణం చేత ఆలస్యమైంది? 8వ చూసుకుంటే 1992 నుంచి 97 వరకు. అయితే ఏ కారణం చేత ఆలస్యమైంది అంటే రాజకీయ అస్థిరత, దీనివల్ల కారణం ఇది కూడా ఒక కారణం. మరియు విదేశీ మారక ద్రవ్య నిల్వల సంక్షోభం, ఇది కూడా ఒక కారణం అనమాట. ఈ 2 కారణాల వల్ల ఆలస్యం అనేది అయ్యిందనమాట. కాబట్టి ఆప్షన్ సి
ఏ మరియు బి, బోత్ ఏ అండ్ బి కరెక్ట్ ఆన్సర్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ ప్రణాళికలో తీవ్రంగా పరిగణించారు అంటే మనకి 12వ ప్రణాళిక, ఓకేనా, 12వ ప్రణాళికలో తీవ్రముగా పరిగణించడం జరిగింది సుస్థిర అభివృద్ధికి సంబంధించి. జవహర్ రోజ్గార్ యోజన ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభమైంది? జవహర్ రోజ్గార్ యోజన అనేది మనకి 7వ ప్రణాళిక 7th ప్లాన్లో ప్రారంభమవడం జరిగింది. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో విద్యారంగానికి సంబంధించి ఏ పథకం ప్రాచుర్యం పొందడం జరిగింది అంటే మనకి పథకం వచ్చేసరికి సర్వశిక్ష అభియాన్ అనేది ప్రాచుర్యం పొందడం జరిగింది. ఆప్షన్ ఏ. ఏ ప్రణాళికను రావ్ మన్మోహన్ ప్లాన్ అని కూడా పిలవడం జరుగుతుంది? రావు మన్మోహన్ ప్లాన్ అని ఏ ప్లాన్ని పిలుస్తారు అంటే మనకి 8th ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని రావ్ మన్మోహన్ ప్లాన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోకి ఇంకా బూస్టింగ్ అనేది ఉంటుంది, ఇంకొక నలుగురికి రీచ్ అవుతుంది. సో మీరు చేసేటటువంటి లైక్స్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దాన్ని బట్టే నేను వీడియోస్ అనేది స్పీడ్గా మీకు అందించడానికి నాకు ఒక మోటివేషన్ లాగా అయితే ఉంటుంది, ఓకేనా. భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడినటువంటి సంస్థ ఏది? మనకి ప్లానింగ్ కమిషన్ అంటే ప్రణాళికా సంఘం. ఈ ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ స్థానంలోకి వచ్చినటువంటిది నీతి ఆయోగ్ అనమాట. ఎప్పుడు అంటే 2015లో వచ్చింది, ఓకేనా. ఏ పంచవర్ష ప్రణాళిక స్వయం సమృద్ధి, ఓకేనా, ఏ పంచవర్ష ప్రణాళికలో స్వయం సమృద్ధి సెల్ఫ్ రిలయన్స్ అనే పదాన్ని మొదటిసారిగా ప్రముఖంగా ఉపయోగించారు అంటే 3rd ప్లాన్లో ఉపయోగించడం జరిగింది. ఏంటి? 3వ పంచవర్ష ప్రణాళికలో ఉపయోగించారు. గాడ్గిల్ యోజన అని ఏ పంచవర్ష ప్రణాళికను పిలుస్తారు? ఏ 5-year ప్లాన్ని మనకి గాడ్గిల్ యోజన అని పిలవడం జరుగుతుందంటే 3వ ప్రణాళికని 3rd ప్లాన్ని పిలవడం జరుగుతుంది. ఏమని? గాడ్గిల్ యోజన అని. ఏ ప్రణాళిక కాలంలో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకుల జాతీయం చేశారు అంటే మనకి నేషనలైజేషన్ అనమాట. 14 బ్యాంకుల్ని నేషనలైజేషన్ చేశారు. అది ఏ ప్రణాళికలో అని అడిగారు? 4th ప్లాన్లో అనమాట. ఎప్పుడు? 4వ పంచవర్ష ప్రణాళికలో మనకి నేషనలైజేషన్ చేయడం జరిగింది. మొత్తం 14 బ్యాంకులు. 20 పాయింట్ల కార్యక్రమం 20 పాయింట్ ప్రోగ్రామ్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే 1975లో, 1975లో, ఓకేనా. ఆప్షన్ బి 20 పాయింట్స్ ప్రోగ్రామ్. ప్రణాళికా సంఘం అనేది ఒక రాజ్యాంగేతర సంస్థ అనమాట. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఓకేనా, ప్రణాళికా సంఘం అనేది. ఏ ప్రణాళికా కాలంలో భారతదేశం అత్యధిక వృద్ధి రేటును సాధించింది అంటే గ్రోత్ రేట్ అనేది ఏ ప్రణాళికలో అంటే 11వ ప్రణాళిక, ఓకేనా, 11th ప్లాన్లో. టార్గెట్ గ్రూప్ అప్రోచ్ ఏ ప్రణాళికలో ప్రాధాన్యత సంతరించుకుంది అంటే 6వ ప్రణాళిక, 6th ప్లాన్లో మనకి టార్గెట్ గ్రూప్కి సంబంధించినటువంటి అప్రోచ్ 6వ ప్రణాళికకు సంబంధించింది. ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ కేవీఐసి ఏ ప్రణాళికలో స్థాపించబడింది? ఓకేనా, మనకి 2వ ప్రణాళికలో, ఓకేనా, 2nd ప్లాన్లో స్థాపించబడడం జరిగింది. పరిశ్రమ, ఓకేనా, పరిశ్రమ అనగానే మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లో మహలానోబిస్ మోడల్ కూడా చెప్పడం జరిగింది పరిశ్రమలకు సంబంధించి. ఏ ప్రణాళిక ముసాయిదాను డిపి దర్ తయారు చేశారు అంటే 5వ ప్రణాళిక, 5th ప్లాన్ అనమాట, ఓకేనా. ఏ ప్రణాళిక అంటే 5th ప్లాన్. పురా నమూనాను ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు? పురా నమూనాని మనకి ఏ ప్రణాళికలో అంటే 10వ ప్లాన్, 10th ప్లాన్లో ప్రవేశపెట్టడం జరిగింది, ఓకేనా. పురా అంటే ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. స్టీల్ ప్లాంట్లు బిలాయ్, దుర్గాపూర్, రూర్కేలా ఏ ప్రణాళికలో ఏర్పాటు చేశారంటే మనకి స్టీల్ ప్లాంట్లు అని ఏంటి? పరిశ్రమలే కదా. 2వ ప్రణాళిక, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. హిందూ గ్రోత్ రేట్ అనే పదాన్ని ఎవరు రూపొందించడం జరిగిందంటే రాజ్ కృష్ణ.
రాజ్ కృష్ణ గారు హిందూ గ్రోత్ రేట్ అనే పదాన్ని రూపొందించడం జరిగింది. జాతీయ అభివృద్ధి మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ఏ ప్రణాళిక కాలంలో భారత్కి చైనా మధ్య యుద్ధం అనేది జరిగింది అంటే మనకు చూసినట్లయితే 3వ ప్రణాళికలో, ఇకనా 3rd ప్లాన్ అన్నమాట. 3వ పంచవర్ష ప్రణాళికలో భారత్ చైనా మధ్య యుద్ధం అనేది జరిగింది. ఈ క్వశ్చన్ చూడండి, నీతి ఆయోగ్లో నీతి అంటే ఏమిటి? NITI నీతి అంటే ఏమిటి అంటే ఇక్కడ చూసినట్లయితే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా కూడా వాడు ఇస్తాడనమాట. ఎగ్జామినర్ ఎలా ఉంటారంటే, సో మీకు ఒకే క్వశ్చన్ ఒకేలాగా కనబడే విధంగా 4 ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఇక్కడ చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే ఒక ఆప్షన్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని ఉంది. మనకి నేషనల్ ఇన్స్టిట్యూషన్, ఓకేనా, ఇన్స్టిట్యూట్ అయితే కాదు. ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఏ ప్రణాళిక లక్ష్యం ఆహారం, పని మరియు ఉత్పాదకత అంటే ఫుడ్, వర్క్ అండ్ ప్రొడక్టివిటీ అనేది ఏ ప్రణాళిక లక్ష్యం అంటే మనకి 7వ ప్రణాళిక, 7వ పంచవర్ష ప్రణాళిక, 7th ప్లాన్, ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ ఒకసారి అయితే మీరు చూసుకోండి, సో మీకు ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే, సపోర్ట్ చేస్తేనే నాకు మోటివేషన్గా ఉంటుంది. నేను మీకు కొన్ని కాన్సెప్ట్లు, ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఎగ్జామ్లో ఏ వస్తాయో ఆ కాన్సెప్ట్లు అందించడానికి కూడా నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి ఛానల్ అంతా చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ జీకే వీడియోస్ అనేది మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ పీడిఎఫ్స్ మాకు కావాలి చదువుకోవడానికి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ ఈ పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.